హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్ లోకి వెళ్ళిపోతాం. చాలా రోజులైంది మనం మూవీస్ అండ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకొని. సో టుడేస్ బిగ్గెస్ట్ అప్డేట్ అంటే ఎస్ఎస్ఆర్ఎంబి ఆర్ ఎస్ఎస్ఎంబి 29 ఫన్నీ అప్డేట్స్ బై ఎస్ఎస్ రాజమౌళి గారు. దాదాపుగా మిడ్ నైట్ న ఈ అప్డేట్ ని రిలీజ్ చేశారు రాజమౌళి గారు. ఈ పాటికే చాలా మంది చూసే ఉంటారు. బాబ్ జూనియర్ అనే కింగ్ ఆఫ్ జంగిల్ ఒక లైన్ ఇమేజ్ ముందు ఆయన నుంచొని పాస్పోర్ట్ లాగేసుకున్నాను, బాబ్ ని బంధించాను అనే సెన్స్ వచ్చేలాగా స్పైడర్ మూవీలోని ఎస్జే సూర్య గారి క్రూయల్ సాడిస్టిక్ థీమ్ ఉన్న బీజిఎం ని ఇక్కడ యూజ్ చేస్తూ ఆయన ఒక ఇన్స్టా రీల్ ని వదిలారు. దాని అర్థం బాబ్ జూనియర్ లాంటి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఫ్యామిలీతో టైం కుదిరినప్పుడల్లా వెకేషన్స్ కి పోతూ ఉంటారు. దాని అర్థం షూటింగ్ వదిలేసి వెకేషన్స్ కి పోవడం కాదు, మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు పూర్తిగా మూవీ షూటింగ్ అయిపోయినప్పుడు ఆయన తన టైం ని తన ఫ్యామిలీ కోసం కేటాయిస్తూ ఉంటారు. బట్ ఫర్ ఏ చేంజ్ కంప్లీట్ గా వన్స్ ఎస్ఎస్ఆర్ఎంబి మూవీ స్టార్ట్ అయిన తర్వాత మహేష్ గారు ఎలాంటి వెకేషన్స్ వెళ్ళడం కుదరదు, ఎందుకంటే తన పాస్పోర్ట్ ని నేను లాగేసుకున్నాను అని హింట్ ఇస్తూ ఆయన్ని షూటింగ్ అనే చెరసాల్లో పడేశాననే అర్థంలాగా ఆ రీల్ ని తయారు చేపించారు. సో లాస్ట్ ఇయర్ అంటే 2024 అక్టోబర్ 29న ఆయన కెనియా నేషనల్ పార్క్ లో మండుటెండలో లొకేషన్ సర్చ్ లో ఉన్నానని ఆయన ఒక ఇన్స్టా పిక్ వదిలారు. అండ్ ద వెరీ నెక్స్ట్ డే అంటే అక్టోబర్ 30న బాబ్ జూనియర్ పిక్ వైపు చూస్తూ కింగ్ ఆఫ్ సెరెంగెటీ అని రాశారు. అంటే సెరెంగెటీ నేషనల్ పార్క్ ఒకటి ఉంది, అది తాంజానియా అనే కంట్రీలో ఉంది. అది ఎక్కడ ఉంది అంటే ఈస్ట్ ఆఫ్రికాలో ఉంది, అంటే ఆఫ్రికన్ కాంటినెంట్. అండ్ కెనియా అనే కంట్రీ దాన్ని ఆనుకుని ఉంటుంది. సో రెండు పిక్స్ లో ఉన్న రెండు వేరే వేరే నేషనల్ పార్క్స్, ఒకటి తాంజానియాలో ఉండే సెరెంగెటీ నేషనల్ పార్క్, అందులోనే మన బాబ్ జూనియర్ అనే సింహం ఒకప్పుడు ఉండేది. అది ఆ టైంలో ఆ ఫారెస్ట్ ఏరియాకి ఏకైక రాజు, ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్. అండ్ ఈ నడుస్తున్న పిక్ వచ్చేసి అంబోసెల్లి నేషనల్ పార్క్. అండ్ ఇంకొక నేషనల్ పార్క్ కూడా ఉంది, అదే మాసేమారా నేషనల్ పార్క్. ఇంకా చాలా నేషనల్ పార్క్స్ ఉన్నాయి, బట్ ఈ రెండు పార్క్స్ కెనియాలో ఉన్నాయి. సో ఓవరాల్ గా ఈ మూడు పార్క్స్ పక్క పక్కనే ఉంటాయి, బట్ దాని ఏరియా చాలా వాస్ట్ గా ఉంటుంది. అవి చాలా పెద్ద ఫారెస్ట్ ఏరియాస్. అండ్ ఆ మూడు పార్క్స్ కి మధ్యలో బార్డర్స్ ఉంటాయి. సో ఆ బార్డర్ కి ఒక పక్క కెనియా ఉంటుంది అండ్ ఇంకొక పక్క తాంజానియా అనే కంట్రీ ఉంటుంది. సో మూవీ ఖచ్చితంగా కొన్ని కీ సీన్స్ ఈ ఫారెస్ట్ ఏరియాలోనే తీస్తున్నారు అని మనకు ఒక ఐడియా ఉంది. సో ఇన్ కేస్ మూవీలో రియల్ గానే ఆ ఫారెస్ట్ పేర్లు మనకు మూవీ నడుస్తున్నప్పుడు మూవీలో పక్కన వేస్తే ఇదేంట్రా ఈ పేర్లు ఇలా ఉన్నాయి అనుకోకుండా ముందే అలవాటు అవడం కోసం ఈ పేర్లను అవి ఏ కంట్రీస్ లో ఉన్నాయి అండ్ ఏ ఖండంలో అంటే ఏ కాంటినెంట్ లో ఉన్నాయి అనేది క్లియర్ గా ఒక ఐడియా ఇస్తున్నా. అండ్ మూవీ రావడానికి ఒక 2 years పట్టిన రిపిటేటివ్ గా ఆ ప్లేసెస్ గురించి మనకు జక్కన్న గారు చూపిస్తూ ఉంటే దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో కింగ్ ఆఫ్ ది సెరెంగెటీ ఫారెస్ట్, అక్కడ బాబ్ జూనియర్ అనే లైన్ చాలా చాలా ఫేమస్ లైన్. ఇక్కడ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని బాబు బాబు అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుస్తారు. కొంతమంది నచ్చని వాళ్ళు వెటకారంగా బిఓబి బాబ్ అని పిలుస్తుంటే రాజమౌళి గారు ఆ ట్రెండ్ ని ఫాలో అయ్యి బిఓబి బాబ్ అంటే కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ రా అని ఒక పిక్ ని తన ఇన్స్టాగ్రామ్ లో వదిలారు. ఇప్పుడు ఆ కింగ్ మన బాబు గారిని ఎక్కడికి వెళ్లకుండా ఖైదు చేశాం, ఆయన పాస్పోర్ట్ లాగేసుకుందామని చాలా ఫన్నీ వేలో మీమ్ స్టఫ్ ఇచ్చారు రాజమౌళి గారు. అండ్ ఇదే అదునుగా చాలా మంది మీమర్స్ మంచి మీమ్స్ ని తయారు చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. సో ఈ ఇన్స్టా రీల్ వదులుతూ మన మహేష్ గారిని ట్యాగ్ చేసి క్యాప్చర్డ్ అని రాజమౌళి గారు ఆ రీల్ కింద కామెంట్ పెడితే వెంటనే మహేష్ గారు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నని కామెంట్ పెట్టారు. అండ్ ఎస్ఎస్ఆర్ఎంబిలో హీరోయిన్ అని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయనప్పటికీ మనకు ఐడియా ఉంది యుఎస్ఏ లో సెటిల్ అయిన ప్రియాంక చోప్రా గారి ఈ మూవీలో హీరోయిన్ అని. సో తను కూడా ఫైనల్లీ అని అంటూ ఒక కామెంట్ పెట్టారు. సో ఆల్రెడీ తన సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాలో యుఎస్ఏ నుండి అబుదాబి రావడం, అక్కడ నుండి హైదరాబాద్ రావడం అండ్ ఆ వెంటనే చిలుకూరు బాలాజీ స్వామివారి దేవాలయాన్ని సందర్శించి ఆ పిక్ ని తన ఇన్స్టాలో షేర్ చేశారు. అండ్ ఇండస్ట్రీలో ఆల్రెడీ తన లుక్ టెస్ట్ అయిపోయింది, ఆల్ గుడ్ అని టాక్ రావడం, ఇదంతా ఈ వారంలోనే జరిగింది. సో మూవీ ఎప్పుడైనా రానివ్వండి, రాజమౌళి గారు చేసినంత క్రియేటివ్ గా ట్రెండ్స్ ని అడాప్ట్ చేసుకున్నట్టుగా అండ్ ట్రెండ్స్ ని క్రియేట్ చేస్తున్నట్లుగా ఆ ప్రమోషన్స్ చేయడం ప్రస్తుతానికి ఎవరి వల్ల కాదు. అఫీషియల్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండానే మూవీ మెయిన్ కాస్ట్ ని తీసుకున్నట్లుగా, టెస్ట్ జరిగినట్లుగా అండ్ షూటింగ్ కోసం మొత్తం అందరూ సిద్ధమవుతున్నారు అనేది చెప్పకనే చెప్తున్నారు. సో నేనైతే ఆర్ఆర్ఆర్ టైంలో ఇద్దరు హీరోస్ తో ఎలా అయితే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మూవీ స్టోరీ లైన్ ని సింపుల్ గా ఒక లైన్ లో చెప్పేసి దాని గురించి Q&A ఎలా పెట్టారో అలాగే ఈసారి కూడా అఫీషియల్ గా పెడుతూ కొద్దిగా క్రియేటివ్ లెవెల్లో జనాల్ని బాగా అట్రాక్ట్ చేసేలాగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈసారి ఇండియా మొత్తం కాదు వరల్డ్ మొత్తం వెయిట్ చేస్తుంది ఆయన ఎలాంటి అనౌన్స్మెంట్ ఇస్తారు అని. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద అఫీషియల్ అప్డేట్ ఆఫ్ ఎస్ఎస్ఆర్ఎంబి షూటింగ్. మామ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి
లైక్ కొట్టి షేర్ చేయండి మామ. వన్స్ అఫీషియల్ గా స్టోరీ లైన్ తెలిస్తే మనం మూవీ వచ్చే వరకు రకరకాల థీరీస్ తో దున్నేద్దాం, సోషల్ మీడియాని అడుగంటిచ్చేద్దాం. కానీ ఎన్ని థీరీస్ మన నుండి అండ్ మిగతా యూట్యూబర్స్ నుండి కానీ వచ్చినా దాన్ని అన్నిటినీ తలదన్నేలాగానే మూవీలో కొన్ని కీ సీన్స్ పెట్టుకుంటారు మన రాజమౌళి గారు. సో వెయిటింగ్ ఫర్ ది ఎపిక్ మూవీ ఇన్ అవర్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ. అండ్ మన సత్తాన్ని చూడడానికి హాలీవుడ్ లోని మహామహులు సిద్ధంగా ఉన్నారు. ఎందరో పేరు మోస్తున్న డైరెక్టర్స్ కూడా మన ఈ మూవీని చూడడానికి సిద్ధంగా ఉన్నారు. లాట్స్ ఆఫ్ లవ్ టు మూవీ టీమ్. వీఆర్ వెయిటింగ్. ఆల్ ది వెరీ బెస్ట్ టు ద మూవీ టీమ్. అండ్ మావాడు ఒకడున్నాడు, కల్ట్ మహేష్ బాబు ఫ్యాన్, ఆస్ట్రేలియాలో ఉంటాడు. వాడికి అండ్ ద కల్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి ముందుగానే కంగ్రాచులేషన్స్. అఫ్ కోర్స్ మాలాంటి మూవీ లవర్స్ మంచి మూవీస్ ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం. వెయిటింగ్ ఫర్ ద బిగ్ అనౌన్స్మెంట్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.